చిన్నపాటి ఊరి నుంచి అంతరిక్షం వరకు ప్రయాణించాలన్న కల ఓ తెలుగు అమ్మాయికి ఇప్పుడు నిజం కాబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి భారతదేశ చరిత్రలో తొలి తెలుగు మహిళగా రోదసీలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆమె కథ ఒక కళ, ఒక కృషి, ఒక సంకల్పం. ఇవన్నీ కలిస్తే ఏ అద్భుతమైన గమ్యం చేరుకోవచ్చో మనం చూడబోతున్నాం ఇప్పుడు. టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ నిర్వహించే అంతరిక్ష మిషన్ కోసం ఎంపికైన జాహ్నవి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికాలోని ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ చేపట్టిన ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగానికి భారత యువతి దంగేటి జాహ్నవి ఎంపిక అయ్యారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో 2029లో మొదటి రోదసీ మిషన్ ను ప్రారంభించనున్నారు. ఇందులో 5 గంటల పాటు అంతరిక్షంలో గడిపే అవకాశాన్ని పొందిన జాహ్నవి ఎంపికకు సంబంధించిన టెస్టులు, అసెస్మెంట్లు అన్నీ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మిషన్ కు నాసా మాజీ వ్యోమగామి విలియం మేక్ ఆర్థర్ నేతృత్వం వహించనుండటం మరో విశేషం. ఇప్పటి వరకు భారతదేశంలో జన్మించి ఇక్కడే జీవించిన మహిళ రోదసీకి వెళ్లలేదు. ఈ విషయంలో జాహ్నవి మార్గదర్శిగా నిలుస్తున్నారు. నుండి 3 సంవత్సరాల పాటు అమెరికా మరియు ఇతర దేశాల్లో అత్యుత్తమ స్థాయి వ్యోమగామి శిక్షణను జాహ్నవి పొందనుంది. ఈ శిక్షణలో ఫ్లైట్ సిమ్యులేషన్, స్పేస్ క్రాఫ్ట్ ప్రొసీజర్లు, మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, అడ్వాన్స్డ్ స్కూబా డ్రైవింగ్, మెడికల్ మరియు సైకాలజికల్ అసెస్మెంట్లు ఉండనున్నాయి. ఇప్పటికే ఆమె సెస్నా 171 స్నేహాక్ విమానాన్ని విజయవంతంగా నడిపి రికార్డు సృష్టించగా 16 దేశాల యువతతో కలిసి ఏర్పాటైన అంతర్జాతీయ బృందానికి ఫ్లైట్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఘనత కూడా ఆమె సొంతం. చిన్నప్పుడు అమ్మమ్మ చెబుతుండే చందమామ కథలు జాహ్నవి మనసులో అంతరిక్షం పట్ల ఆసక్తిని రేపాయి. తల్లిదండ్రులు కువైట్ లో ఉండడంతో అమ్మమ్మ లీలావతి దగ్గర పెరిగిన జాహ్నవి ఆ కథల్ని కేవలం వినలేదు, తన కలలుగా మార్చుకుంది. ఆమెకు స్పేస్ అంటే భయం కాదు, ఆకర్షణ. పరిశోధన అంటే కష్టమే కాదు, ఆశ. ఒకప్పుడు మన ఇంటి ముంగిట్లో చూసే నక్షత్రాలను ఇప్పుడు నేరుగా దగ్గరగా చూసే అవకాశం ఆమెకు లభిస్తోంది. భారత యువతకి, ముఖ్యంగా యువతులకి సాధ్యం కాదనేవి లేవు అని చెప్పే శక్తివంతమైన సందేశాన్ని జాహ్నవి కథ ఇస్తోంది. దంగేటి జాహ్నవి ప్రస్థానం అనేది కేవలం ఓ వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, అది ప్రతి చిన్న ఊరిలో పుట్టే కలలకు ఓ పెద్ద దారి. మనం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని కష్టపడి ముందుకు వెళ్తే రోదసీలోకి కూడా చేరవచ్చని ఈ యువతి నిరూపించింది. దేశం గర్వపడేలా, తెలుగు ప్రజలు గర్వపడేలా దంగేటి జాహ్నవి సాధించిన ఘనత తెలుగు ప్రజలు గర్వపడేలా చేసింది.